కోనసీమ జిల్లా మలికిపురంలో ఓఎన్జీసీ గ్యాస్ పైప్లైన్ లీకేజీతో అగ్ని ప్రమాదం జరిగింది. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో సుమారు 100 అడుగుల ఎత్తున అగ్ని కిలలు ఎగిసిపడుతున్నాయి. ఈ ప్రమాదంలో వందలాది కొబ్బరి చెట్లు కాలి బూడిదయ్యాయని సమాచారం. అప్రమత్తమైన అధికారులు చుట్టుపక్కల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ప్రమాదంపై సీఎం చంద్రబాబు ఆరా తీశారు. మంత్రులు అచ్చెన్నాయుడు, సుభాష్లతో మాట్లాడి యుద్ధ ప్రాతిపదికన మంటలను అదుపులు చేయాలని, సహాయక చర్యలు ముమ్మరం చేయాలని ఆదేశించారు. కోనసీమ జిల్లా మలికిపురంలో ఓఎన్జీసీ గ్యాస్ పైప్లైన్ లీకేజీతో అగ్ని ప్రమాదం జరిగింది. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో సుమారు 100 అడుగుల ఎత్తున అగ్ని కిలలు ఎగిసిపడుతున్నాయి. ఈ ప్రమాదంలో వందలాది కొబ్బరి చెట్లు కాలి బూడిదయ్యాయని సమాచారం. అప్రమత్తమైన అధికారులు చుట్టుపక్కల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ప్రమాదంపై సీఎం చంద్రబాబు ఆరా తీశారు. మంత్రులు అచ్చెన్నాయుడు, సుభాష్లతో మాట్లాడి యుద్ధ ప్రాతిపదికన మంటలను అదుపు చేయాలని, సహాయక చర్యలు ముమ్మరం చేయాలని ఆదేశించారు. బ్లోఅవుట్ జరుగుతూ ఉంది. మంట చాలా గట్టిగా వస్తూ ఉంది. బాగా దూరాన్ని నుంచి కూడా మనం దాని వేడిని మనం చూస్తూ ఉన్నాం. టెక్నికాలిటీస్ అంతా ఇప్పుడు కలెక్టర్ గారు మాట్లాడారు. అయితే ఒక మాట ఈ విషయంలో నేను చెప్పదలుచుకున్నది ఏమిటంటే, ప్రజలు భయాందోళన పడద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ 1 కిలోమీటర్ రేడియస్ వరకు దీని యొక్క వేడి కానీ దాని ఇంపాక్ట్ కానీ ఉంటుంది. ఇప్పుడున్న ప్రజెంట్ అసెస్మెంట్ వాళ్ళతో మాట్లాడిన మాటలకి అది మాట్లాడిన తర్వాత మీకు చెప్తా ఉన్నాను. వారు చెప్పిన మాటలను దృష్టిలో పెట్టుకుంటే 1 కిలోమీటర్ వరకు కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఇది ఒక 24 అవర్స్ వరకు మనం జాగ్రత్త ఉండటం మంచిది. అది చూస్తూ ఉన్నారు. కాబట్టి ఈ కిలోమీటర్ రేడియస్లో ఉన్న వాళ్ళు ఒక 5-6 ఇళ్ళు ఉన్నాయి. ఖచ్చితంగా వారికి పునరావాసం మనం ఏర్పాటు చేసుకుంటున్నాం. మిగిలిన వాళ్ళు కూడా కాస్త అలర్ట్గా ఉండాలి. రెండవ విషయం ఏమిటంటే, ఈ డీప్ అనే ఒక ఆర్గనైజేషన్ తీసుకుంది. వీళ్ళు ఓఎన్జీసీ దగ్గర తీసుకుని ఆపరేట్ చేస్తున్నారు, ప్రైవేట్ ఏజెన్సీ. ఇప్పుడు నేను అనుకున్నది ఏమిటంటే, వీళ్ళు మనకి కాస్త ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఉండాల్సింది, ప్రిపేర్ చేసి ఉండాల్సింది. మనల్ని ప్రిపేర్ చేయకోకుండా ఆపరేట్ చేస్తున్నారు. నేను అదే అడిగాను, ఎన్ని వెల్స్ ఇంతవరకు ఆపరేట్ చేశారంటే 9 వెల్ ఆపరేట్ చేశాం, ఎక్కడ ప్రాబ్లం రాలేదు అని. సరే, రాకపోయినప్పుడు బాగానే ఉంటుంది, కానీ వచ్చినప్పుడు ఎలాగా ఎదుర్కోవాలో ఆ విషయాన్ని వాళ్ళు దృష్టిలో పెట్టుకోలేదు. కాబట్టి వెల్ ఇన్ అడ్వాన్స్ పబ్లిక్ కానీ, పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ కానీ, చుట్టుపక్కల ఉన్న ఆఫీసర్స్ కానీ అందరినీ అలర్ట్ చేసి ఈ పని చేస్తుంటే బాగుండేది. కానీ ఇప్పుడు చేయగలిగింది ఏం లేదు. బట్ వీఆర్ టేకింగ్ ఆల్ ప్రికాషన్స్ నౌ. కలెక్టర్ గారు అందరూ ఉన్నారు ఇక్కడ. మార్నింగ్ అరౌండ్ 11:30కి మనకి మోరీ దగ్గర ఉన్న ఒక వెల్ ఆల్రెడీ ఇట్స్ బీయింగ్ ఇన్ ఆపరేషన్ సిన్స్ 1993. సో ఈ ఆపరేషన్ అయిన వెల్ ఓఎన్జీసీ వాళ్ళు ఫస్ట్ ఆపరేట్ చేశారు. దాన్ని 2024లో డీప్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీకి సబ్లీజ్ ఇచ్చారు. సో వాళ్ళు డ్రిల్లింగ్ యాక్టివిటీస్ అన్ని అయిపోయాయి. సో ఫైనల్గా ప్రిపరేషన్ ఫర్ ద ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ ఆయిల్ అండ్ గ్యాస్. సో ఆ ప్రిపరేషన్ టైంలో టుడే మార్నింగ్ అట్ అరౌండ్ 11:30 వాళ్ళు ఒక 2500 మీటర్స్ డెప్త్లో ఒక లేయర్ని, సెడిమెంట్ లేయర్ని దే హ్యావ్ స్టార్టెడ్ టు ఎక్స్ప్లోర్ ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్. సో అందులో భాగంగా దే అబ్జర్వ్డ్ సమ్ డిఫరెన్సెస్ ఇన్ ప్రెషర్ యాక్చువల్లీ. సో ఆ ప్రెషర్ డిఫరెన్సెస్ వల్ల దెర్ ఈస్ సమ్ బ్లో అవుట్ విచ్ దే హ్యావ్ ఐడెంటిఫైడ్. సో దెర్ ఈస్ అ సడన్ బ్లో అవుట్ ఆఫ్ గ్యాస్. సో ఆ కన్సర్న్ వెల్లోంచి సడన్ గా అనుకున్న దానికంటే ఎక్కువ క్వాంటిటీలో గ్యాస్ బయటికి రావడం జరిగింది. సో దాన్ని ఇమ్మీడియట్ గా అక్కడ ఉన్న కన్సర్న్డ్
డీప్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో ఉన్న అఫీషియల్స్ కావచ్చు, అక్కడ ఆపరేట్ చేసే మెన్ దాన్ని గ్రహించి ఇమ్మీడియట్ గా దే ట్రై టు స్టాప్ ఇట్, బట్ దే కుడెంట్ డూ ఇట్. సో సడన్ గా దే కేమ్ అవుట్ ఆఫ్ ఇట్. సో దాన్ని ఒక 1 hour వరకు వితౌట్ ఎనీ ఫైర్ ఒక క్లౌడ్ లాగా ఫామ్ అయింది. సో 12:30 to 12:40 ఒక ఫైర్ దాన్ని క్యాచ్ చేసింది. సో ఫైనల్ గా ఆ క్లౌడ్ కాస్త ఫైర్ బర్న్ అయింది. సో ఫ్రమ్ 12:40 ఆన్వర్డ్స్ సో రిగ్ లో ఫైర్ స్టార్ట్ అయిందండి. సో రైట్ నౌ ఓఎన్జీసీ టీమ్స్, సో రీజనల్ క్రైసిస్ మేనేజ్మెంట్ టీమ్ ఆల్రెడీ వచ్చారు, అనాలిసిస్ చేశారు. సో ఈ వెల్ ఏదైతే ఉందో మోరీ 5 అనే వెల్, ఇట్స్ అన్ ఐసోలేటెడ్ వెల్. సో దానికి ఎక్కడ కూడా గెయిల్ పైప్ లైన్స్ ఎక్కడ కూడా కనెక్ట్ చేసి లేవు. సో ఇట్స్ అన్ ఐసోలేటెడ్ వెల్. అందులో ఎన్ని రిజర్వ్స్ ఉన్నాయి, ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ రిజర్వ్స్ ఎంత ఉన్నాయి అంటే అప్రాక్సిమేట్ గా 20,000 క్యూబిక్ మీటర్స్ నుంచి 40,000 క్యూబిక్ మీటర్ వరకు అందాజా ఎంతైనా ఉండొచ్చు. సో అది ఎగ్జాక్ట్ గా చెప్పలేమని చెప్తున్నారు. సో ఇప్పుడున్న పద్ధతుల్లో మనకున్న దాంట్లో ఆల్రెడీ ఫైర్ సిబ్బందిని, పోలీస్, రెవెన్యూ, ఆల్ ద పంచాయత్ స్టాఫ్ అందరినీ కూడా అలర్ట్ చేశాము. అండ్ సరౌండింగ్ విలేజెస్ లో ఉన్న ఒక 2 schools ని ఆల్రెడీ మార్నింగ్ ఇట్ సెల్ఫ్ వెన్ ఎవర్ వి గాట్ ద ఇన్ఫర్మేషన్ అక్కడ ఉన్న పిల్లలందరినీ కూడా మొబిలైజ్ చేశాము, ఎవాక్యుయేట్ చేయించాము. సో ఇప్పుడు మనకి ఓఎన్జీసీ టీమ్స్ వాళ్ళు కూడా కన్ఫర్మ్ చేశారు, మీరు 1 kilometer రేడియస్ లో ఉన్న హ్యాబిటేషన్స్ ఏవైతే ఉన్నాయో అందులో నివసించే వాళ్ళని ఎవాక్యుయేట్ చేయించండి. 1 kilometer తర్వాత ఉన్న వాళ్ళని అక్కర్లేదు, దే ఆర్ రైట్ నౌ సేఫ్. ఇప్పుడు ప్రస్తుతానికి అక్కడ మంటలు అప్రాక్సిమేట్ గా ఒక 20 meters హైట్ అండ్ ఆల్మోస్ట్ ఆల్ ఒక 25 meters విడ్త్ తో అక్కడ బ్లోఅవుట్ జరుగుతుంది. సో ఒక 200 meters రేడియస్ లో దాని యొక్క హీట్ ఎఫెక్ట్ స్టార్ట్ అవుతుంది. కోనసీమ జిల్లా మలికిపురంలో ఓఎన్జీసీ గ్యాస్ లీక్ పై మరింత సమాచారం మా ప్రతినిధి ఉదయ్ అందిస్తారు. ఉదయ్, దాదాపు సుమారుగా 100 అడుగుల పైకి చెలరేగిన మంటల్లో ఇప్పటికే అధికారులు, ఇటుపక్క ఫైర్ ఇంజన్లు దాదాపుగా వాళ్ళు చూస్తున్నాం, దానికి సంబంధించిన విజువల్స్ అన్ని చూస్తా ఉన్నాం. ప్రస్తుతం అక్కడ తాజా అప్డేట్ ఏంటి? రహీం, కోనసీమ జిల్లా ప్రజలు ఈ ఓఎన్జీసీ పైప్ లైన్లు వేసిన తర్వాత ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కు ఉంటున్న పరిస్థితి అయితే కోనసీమ జిల్లా ప్రజలకైతే నెలకొంది. ఈ ఓఎన్జీసీ పైప్ లైన్లు ఎన్నో దశాబ్దాలుగా ఈ వాడడం వల్ల దాదాపుగా పైప్ లైన్లు అన్ని దాదాపుగా తుప్పు పెట్టాయి. ఈ ఎక్కడో చోట రోజు ఏదో చోట చిన్నగా గ్యాస్ లీక్ అవడం, అది ఆ అధికారులకి సమాచారం ఇవ్వడం, వారు వచ్చి దాన్ని కంట్రోల్ చేయడం, అది మామూలుగా మారింది. ఈ నేపథ్యంలో అంటే గతంలో నగరం ఇన్సిడెంట్ లో కొన్ని ప్రాణాలు అయితే గాల్లో కలిసిపోయాయి. అలాగే ఈ కేసరకూరు సంబంధించిన బ్లోఅవుట్లు అయితే సుమారు 2.5 నెలలుగా ఈ బ్లోఅవుట్ అయితే ఎగిసి పడుతూనే ఉంది. చుట్టుపక్కల ఉన్న గ్రామాల ప్రజలైతే ఇల్లు ఖాళీ చేసిపోయిన పరిస్థితి అయితే నెలకొంది. అదొక సందర్శన స్థలంగా మారింది. అప్పుడు పర్యాటకులకి ఏదో బ్లోఅవుట్ అంటే ఎప్పుడూ చూడని పరిస్థితి. అక్కడ రాష్ట్రం నలుమూలల నుంచి కూడా, అక్కడ తెలుగు రాష్ట్రాలు అప్పుడు కలిసి ఉండే పరిస్థితి, రాష్ట్రం నలుమూలల నుంచి కూడా అక్కడ ఆ బ్లోఅవుట్ చూసేటానికి వాళ్ళు వెళ్ళడం జరిగింది. అంటే అక్కడ చూడడానికి అది బాగానే ఉన్నప్పటికీ అక్కడ చుట్టుపక్కల ప్రాంతాలు అయితే విపరీతమైన భయాందోళనకు గురయ్యారు. పెద్ద శబ్దాలతో ఈ బ్లోట్ అయితే విరుచుపడేది. ఈ నేపథ్యంలో అంటే ఈ రోజు మధ్యాహ్నం 11:30 గంటలకైతే మోరీ 5 అనే బావి నుంచి అయితే ముందుగా గ్యాస్ రిలీజ్ అయింది. గంట తర్వాత దానికి అగ్గి తోడైందని చెప్తున్నారు. దీనికి సంబంధించిన అధికారులు ఇప్పటికే సంఘటనా స్థలానికి అయితే చేరుకున్నారు. డీప్ అనే సంస్థ అయితే దీన్ని ఆర్గనైజ్ చేస్తుంది. అది సమాచారం సరిగ్గా ఇవ్వకపోవడంతో ఇంత భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయని కూడా కలెక్టర్ అయితే చెప్పడం జరిగింది. సంఘటనా స్థలానికి అయితే కలెక్టర్, ఎంపీ అలాగే ఎమ్మెల్యే కూడా సంఘటనా స్థలానికి చేరుకున్నారు. దాదాపు కిలోమీటర్ మేర ఉన్న ప్రాంతంలో ఉన్న ప్రజలను అయితే ఖాళీ చేయించారంటే కిలోమీటర్ పరిధిలో కేవలం 2 నివాస గృహాలే ఉన్నాయి. వారిని సురక్షిత ప్రాంతాలకు అయితే తరలించాము. ఈ కిలోమీటర్ పరిధిలో 2 పాఠశాలలు ఉన్నాయి. ఆ పాఠశాల విద్యార్థులను అయితే ఇళ్లకు పంపించేసామని చెప్తున్నారు. ఇది 24 గంటల్లో పూర్తిగా కంట్రోల్ చేస్తాము, ఎట్టి పరిస్థితుల్లోనూ ఇది 24 గంటల్లో కంట్రోల్ చేసే అవకాశం ఉందని కూడా కలెక్టర్ మహేష్ కుమార్ అయితే చెప్పడం జరిగింది. మొత్తం మీద చూసుకున్నట్లయితే అక్కడ కొంత భయాందోళనలు అయితే నెలకొన్నాయి. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని అక్కడ ఉన్న ప్రజలైతే భయపడుతున్నారు. గతంలో ఇదే సంఘటనలు ఎదురైనప్పుడు 2-3 రోజులు కూడా ఇది కంట్రోల్ చేయలేని పరిస్థితి. దాదాపు మరో బ్లోట్ అయితే 2.5 నెలలు కూడా కంట్రోల్ చేయలేని పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే కలెక్టర్ చెప్పిన మాటల ప్రకారం 24 గంటల్లో దీన్ని కంట్రోల్ చేస్తారా లేకపోతే చేతులు ఎత్తేస్తారా అనేది కూడా ప్రజలైతే ఆందోళన చెందుతున్న పరిస్థితి. ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజలు ఎటువంటి ఇబ్బందులు పడద్దు, తక్షణంగా రక్షణ సహాయక చర్యలు అయితే చేపడతాము. ఇప్పటికే ఫైర్ ఫైటర్స్ అయితే అక్కడ చేరుకున్నారు. ఓఎన్జీసీ ఉన్నతాధికారులు దీనికి అనుభవశీలైన ఈ బ్లోట్లు ఏర్పడినప్పుడు దాన్ని ఎలా కంట్రోల్ చేయాలనే అనుభవజ్ఞులైన ఇంజనీర్లు కూడా అక్కడ చేరుకున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ అయితే దీన్ని కంట్రోల్ చేస్తాము, 24 గంటల్లో కంట్రోల్ చేస్తాము, ప్రజలెవరు భయపడొద్దని కూడా ఆయన చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో అంటే ఈ 11:30 గంటలకు అయితే ఇది బ్లోట్ అయితే సంభవించింది. 11 అంటే రేపు ఎట్టి పరిస్థితి 1 గంటకు అయితే దీన్ని కంట్రోల్ చేస్తాం
ఏం జరుగుతుందో అయితే వేచి చూడాల్సిందే రహీం. రైట్, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్. కోనసీమ జిల్లా మలికిపురంలో ఓఎన్జీసీ గ్యాస్ పైప్లైన్ లీకేజీతో అగ్ని ప్రమాదం జరిగింది. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో సుమారు 100 అడుగుల ఎత్తున అగ్నికిలలు ఎగిసిపడుతున్నాయి. ఈ ప్రమాదంలో వందలాది కొబ్బరి చెట్లు కాలి బూడిదయ్యాయని సమాచారం. అప్రమత్తమైన అధికారులను చుట్టుపక్కల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ప్రమాదంపై సీఎం చంద్రబాబు ఆరా తీశారు. మంత్రులు అచ్చెన్నాయుడు, సుభాష్లతో మాట్లాడి యుద్ధ ప్రాతిపదికన మంటలను అదుపు చేయాలని, సహాయక చర్యలు ముమ్మరం చేయాలని ఆదేశించారు. కోనసీమ జిల్లా మలికిపురంలో ఓఎన్జీసీ గ్యాస్ పైప్లైన్ లీకేజీతో అగ్ని ప్రమాదం జరిగింది. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో సుమారు 100 అడుగుల ఎత్తున అగ్నికిలలు ఎగిసిపడుతున్నాయి. ఈ ప్రమాదంలో వందలాది కొబ్బరి చెట్లు కాలి బూడిదయ్యాయని సమాచారం. అప్రమత్తమైన అధికారులు చుట్టుపక్కల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ప్రమాదంపై సీఎం చంద్రబాబు ఆరా తీశారు. మంత్రులు అచ్చెన్నాయుడు, సుభాష్లతో మాట్లాడి యుద్ధ ప్రాతిపదికన మంటలు అదుపు చేయాలని, సహాయక చర్యలు ముమ్మరం చేయాలని ఆదేశించారు. అధికారులు మాత్రం ఎప్పటికప్పుడు అప్రమత్తమై అక్కడ సహాయక చర్యలో పాల్గొన్నారు. అయితే ప్రజలు మాత్రం భయపడాల్సిన అవసరం లేదు, ఆ మంటలను అదుపులోకి తెస్తామంటున్నారు అధికారులు. అయినప్పటికీ కూడా గతంలో జరిగినటువంటి అనేక సంఘటనల కారణంగా ప్రజలైతే భయభ్రాంతులకు గురవుతున్నారు. భారీ శబ్దాలతో అక్కడ వాతావరణం అయితే భయానకరంగా ఉంది. అయినప్పటికీ కూడా దీనికి సంబంధించిన మంటలను అదుపు తీసుకొస్తామని అధికారులు చెప్తున్నప్పటికీ కూడా అక్కడ చూస్తున్న పరిస్థితిని చూస్తే అక్కడ ప్రజల్లో నమ్మకం కలగట్లేదు. ఇది ఎన్ని రోజులైనా పట్టొచ్చు అనేటువంటి పరిస్థితులు అక్కడ కొనసాగుతున్నాయి. ఇటు పక్క అధికారులు, అటు పక్క ఫైర్ ఇంజిన్ సంబంధించినటువంటి దాంతో దాదాపు అదుపు చేయడానికి ప్రయత్నిస్తున్నప్పటికీ కూడా ఎప్పటికప్పుడు మంటలు ఎగిసిపడుతున్నాయి. దాదాపుగా 1-2 నెలల క్రితం నుంచి ఈ విధంగా పైప్ లైన్ లీకేజెస్ సంబంధించినటువంటి అధికారుల సమాచారం ఉంది. ఎప్పటికప్పుడు సంబంధించినటువంటి సమాచారంతో అక్కడ పైప్ లైన్ లీకేజీని సరిచేస్తున్నప్పటికీ కూడా ఒక్కసారిగా ఈరోజు మొత్తం మంటలు ఒకసారిగా వ్యాపించడంతో భారీ స్థాయిలో 100 అడుగుల పైన మంటలు ఎగిసిపడటంతో ఇటు ప్రజలైతే భయాందోళనకు గురవుతున్నారు. ఇటు అధికారులు అయితే ప్రజలను అప్రమత్తం చేశారు. ఇటు మంత్రులు అచ్చెన్నాయుడు, సీఎం చంద్రబాబు నాయుడు వీళ్ళందరూ సుభాష్తో మాట్లాడారు. అక్కడ ఎమ్మెల్యేతో కూడా మాట్లాడారు. ఇక్కడ మాట్లాడేది పరిస్థితులను ఎప్పటికప్పుడు దాని గురించి ఆరా తీస్తున్నారు. ఇటు మలికిపురంలో జరిగినట్టు ఓఎన్జీసీ గ్యాస్ లీక్పై ఇటు చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం దానికి సంబంధించి గతంలో జరిగినటువంటి అనుభవాల దృష్ట్యా అనేక ప్రాణాలు గతంలో ఇదే విధంగా 10ల సంఖ్యలో ప్రాణాలు గాల్లో కలిసిపోయిన సంఘటనలు ఉన్నాయి ఇదే కోనసీమ జిల్లాలో. కాబట్టి ఎప్పుడైనా మంటలు అదుపు చేసుకోవచ్చు అనేటువంటి అవకాశం లేనటువంటి భారీ స్థాయిలో ఎగిసిమడుతున్న ఈ మంటలు ఎన్ని రోజులు పట్టిద్ది అనేటువంటి విషయంలో మాత్రం ఇప్పటికీ అవగాహనకు రాలేకపోయారు అధికారులు.